రిజల్ట్ ఇప్పటికి కూడా మనం జీర్ణించుకోలేని పరిస్థితిలో మనం కూడా ఉన్నాం. ఎవరు కూడా అందని పరిణామాలు ఈరోజు మన రాష్ట్రంలో చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మరి ఇప్పుడే మనం వాస్తవాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈ 2019 నుంచి 24 వరకు మన ముఖ్యమంత్రి గారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తపనతో మరి ఆయన చేసిన సంక్షేమ పథకాలు మరి ప్రజలకు ఇచ్చిన మాసుల మనసుతో అలాంటిది. ఎవరికైనా ఒక మాట ఇస్తే మరి ఆలోచన కూడా ఎందుకంటే రాజశేఖర్ గారిని కూడా చూశాం. మరి ఒక ప్రజానాయకుడిగా ఆయనకి ఎలా ఎదిగాడంటే ప్రజలకు మేలు చేశాడు కాబట్టి మరి ఈరోజు ఆయన మరణాంతరం కూడా ఈరోజు 15 ఏళ్ళు అయినా కూడా ఈయన నాయకుడే మన ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆ రకంగానే తండ్రి యొక్క అడుగుజాడలోనే నడుస్తూ కూడా మరి ప్రజలకు మాట ఇచ్చారు, ఆ మాట నెరవేర్చుకోవాలి అనే తత్వంతోనే మరి మనమందరం కూడా వాస్తవాలను మనం అంగీకరించాల్సిన అవసరం ఉంది. మన క్యాడర్ని మన కార్యకర్తల్ని విస్మరించడం జరిగింది. పాటు అన్యాయం జరిగినట్టుగా మనం అందరం కూడా గ్రహించాము. ఎందుకంటే సీనియర్ నాయకులు అనుభవజ్ఞులు అనేక నాయకుల్ని మరి జిల్లా నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా మన రాష్ట్ర అధ్యక్షులు నియమించడం కూడా మన అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక 4-5 ఇష్యూస్ ఏంటంటే, ఒకటి ప్రధానంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ చూస్తుంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా దుర్మార్గాలు మరి ఏ రకంగా ఉన్నాయో మనం అందరం కూడా తెలిసిన విషయమే. మరి ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి ప్రధానంగా. రెండవది న్యాయ పోరాటం చేయాలని చెప్పి కూడా మరి ఆ దిశలో మనం ఒక లీగల్ సెల్ ని కూడా పెద్ద చెప్పినట్టుగా మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా మన నాయకులు మరి మన కాంట్రాక్టర్లు అనేక మంది పనులు చేయడం ఇప్పటికి కూడా అనేక సందర్భాలు వాళ్ళకందరూ కూడా బిల్లులు రాని పరిస్థితి ఉంది. మరి ఆ విషయంలో కూడా మన ప్రభుత్వం దాన్ని ఎలా వ్యతిరేకించాలని కూడా మనం ఆలోచన ప్రజలే చెప్తారు. ఆ వ్యతిరేకం చెప్పి ఎలా వ్యతిరేకించాలి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి ఇంకా పెద్దలందరూ మాట్లాడే విధంగా రావడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా 2029 మీ అందరి సపోర్ట్తో ఖచ్చితంగా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి నాకు నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ సభా వేదికగా నేను ఒక విషయం మళ్ళీ మీ అందరూ చెప్పుకోవాలి. జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నియమించిన తర్వాత రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడిగా మళ్ళీ నన్ను నియమించడం జరిగింది. రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా విజయవాడ నుంచి నియోజకవర్గానికి ఒక బీసీసీఎల్ బాడీని ఖచ్చితంగా మేము ఫామ్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఇందాక మా సూర్య ఉన్నట్టుగా ప్రతి నియోజకవర్గానికి ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా ఏ కార్యకర్తకు ఎక్కడ అవమానం జరిగినా సో తప్పకుండా ఉంది, వాళ్ళకి అండగా ఉన్నాము అని చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సో డెఫినెట్గా మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసినప్పుడే ఇంకా కుర్చీల శబ్దాలు ఎన్ని ఉన్నాయి. సో అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విస్తృత స్థాయిలో మండల కన్వీనర్లతోనూ జేసీఎస్ ఇన్ఛార్జీలతోనూ మీటింగు ఈరోజు జరిగిన పరిస్థితి. సో ఈ సమావేశానికి నాతో పాటు పెద్దలు మైదుకూరు ఎక్స్ ఎమ్మెల్యే గారు శ్రీ రఘురామరెడ్డి గారు, అలాగే బద్వేలు ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్సీ శ్రీ గోవిందరెడ్డి గారు, అట్లాగే ఎమ్మెల్యేలు బద్వేలు ఎమ్మెల్యే సుధమ్మ గారు, అట్లాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, అలాగే రామచంద్రారెడ్డి గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి గారు, అలాగే కడప ఎక్స్ ఎమ్మెల్యే తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంజోద్ బాషా గారు, సో డిప్యూటీ మేయరు శ్రీ నిత్యానంద రెడ్డి గారు, మిగతా మండల కన్వీనర్లు జేసీఎస్ ఇన్ఛార్జీలు అందరూ పాల్గొన్న ఈ సమావేశం. సో ఇవన్నీ అందరూ కూడా ఈ సమావేశంలో పరిచయ కార్యక్రమాలు అయితేనేమి, సో అదే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి కావాల్సిన అన్ని రకాలైన చర్యలు తీసుకునేదానికి
వారి సలహాలు అయితేనేమి అవన్నీ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. సో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో తప్పకుండా అందుకోసం మనం అందరం కూడా గట్టిగా కష్టపడి పనిచేయాలి. పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, తర్వాత జిల్లా పరిషత్ అయితేనేమి, మండలాలు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, ఇవన్నీ కూడా గెలుచుకునేదానికి మనం అందరం కూడా గట్టిగా కృషి ఎలా చేయాలి అని చెప్పేసి దాని గురించి చర్చించుకునే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. సో ఏదేమైతేనేమి మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాలి అని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో అదే కాకోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ఎంత అధ్వానంగా సాగుతుందనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే అన్నమాట. సో దాదాపు 15,000-16,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు, తర్వాత ఈ ముసలి వాళ్ళకు ఉన్న పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి తప్ప ఇంకొక కార్యక్రమం చేసిన పరిస్థితి లేదనమాట. సో చాలా దారుణం. ఎందుకంటే సూపర్ 6 అని చెప్పేసి అబద్ధాలని చెప్పేసి ప్రజలందరినీ మభ్యపెట్టి వాళ్ళందరి ఓట్లు కూడా మోసగించి దోచుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఎండగట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో ఏది ఏమైతేనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది. అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు కరెక్ట్గా మేనిఫెస్టోలో ఏం చెప్పింటే అవన్నీ కూడా అమలు చేసిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారిది, మా ఎక్స్ ముఖ్యమంత్రి గారిది, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే వాళ్ళు చెప్పిన పరిస్థితి ఈరోజు రాజధాని అమరావతి అనేది పరిస్థితి ఏంది అనేది ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే అన్నమాట. సో ఈరోజు వర్షాలకు ఒక చిన్న వర్షాలకే ఆ రకంగా అతలాకుతలమైపోయిన పరిస్థితి. సో దాన్ని రాజధాని చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుందన్నమాట. ఆయన విజన్ ఎంతమాత్రం ఉంది అని చెప్పేసి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. ఎందుకంటే భూదందాలు చేసుకునే దానికోసం అమరావతిని సెలెక్ట్ చేసినారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదన్నమాట. సో ఏదేమైతేనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయనకు సంబంధించిన బినామీ కంపెనీలు, బినామీ వ్యక్తులు సంపాదించుకునే దానికి అమరావతి అనేది రాజధాని అనేది పెట్టడం జరిగింది అని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది అన్నమాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన రిటైనింగ్ వాళ్ళు ఈరోజు అందరూ చర్చించుకోవడం జరుగుతుంది అన్నమాట. సో కష్టాలన్నీ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా ఇబ్బందులు పాలైన పరిస్థితి ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది అని చెప్పేసి గుర్తించి రిటైనింగ్ వాల్స్ అన్నీ కూడా నిర్మించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. విజనరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది తప్ప చంద్రబాబు నాయుడు గారిది కాదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్న పరిస్థితి. సో పాశ్చాత్యపడుతున్న పరిస్థితి. సో అతని మాయ మాటలకు, మోసపు మాటలకు మోసపోయినామని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ఆ రకంగా భావిస్తున్న పరిస్థితుల్లో జరుగుతున్న పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన తప్పులను తెలుసుకుంటున్నారు. డెఫినెట్గా ప్రజల నుంచే ఉధృతంగా వ్యతిరేకత అనేది వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో డెఫినెట్గా దాన్ని మనం వాళ్ళ సమస్యలన్నిటిని కూడా ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేశం పార్టీ చేస్తోంది. సో దీన్ని అరికట్టే కార్యక్రమంలో భాగంగా మేము ప్రైవేట్ కంప్లైంట్లు అనేటివి తప్పకుండా వేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఏ కార్యకర్తకైనా కూడా ఇబ్బంది జరిగితే మేమంతా అండగా ఉంటాము అని చెప్పేసి వారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సో ప్రతి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రతి నెల హాజరయ్యే కార్యక్రమం చేస్తాం. సో అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న కష్టాలు, సమస్యలు తెలుసుకుని పార్టీ దృష్టికి, అదే కాకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.